హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ నవీన్. మీరు చూస్తున్నారు ఆర్ఎస్ఆర్ టెక్ టూర్స్. మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకైతే ఒక చిన్న సజెషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఈ మధ్య టిక్ టాక్ ప్రో వచ్చిందని అన్ని మొబైల్స్కి మెసేజ్కి లింక్స్ అయితే వస్తున్నాయి. సో మీరు పొరపాటున కూడా ఆ లింక్స్ని అయితే క్లిక్ చేయకండి. ఒకవేళ మీరు క్లిక్ చేస్తే మాత్రం మీ డేటా మొత్తం కరెక్ట్ అయ్యి సో మీ మొబైల్ అనేది హ్యాక్ అవ్వడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈరోజు మన టాపిక్ వచ్చి వాట్సాప్ సీక్రెట్. సో ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నెక్స్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మామూలుగా మనం వాట్సాప్లో మెసేజ్ చేయాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే సేవ్లో ఉండాలి. అందుకు ఇప్పుడు మనం వాట్సాప్లో ఈజీగా ఫాస్ట్గా కాంటాక్ట్ ఎలా సేవ్ చేయాలో తెలుసుకుందాం. అందుకు మనం వాట్సాప్ ఓపెన్ చేయగానే మనకి పైన 3 డాట్స్ అనిపిస్తాయి కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి సెట్టింగ్స్ అనిపిస్తుంది కదా, సో సెట్టింగ్స్ క్లిక్ చేయగానే మనకి మన నేమ్ పక్కన QR కోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఎవరైతే మన కాంటాక్ట్ని సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ QR కోడ్ని స్కాన్ చేసినట్టయితే మన కాంటాక్ట్ అనేది వాళ్ళకైతే సేవ్ అవుతుంది. సో మనం QR కోడ్ని వాళ్ళ స్కాన్ చేయాలంటే పక్కన స్కాన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయగానే మనం స్కాన్ చేసినట్టయితే ఫ్రెండ్ కాంటాక్ట్ని మనం అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన సెకండ్ సీక్రెట్, చాలామంది మనల్ని గ్రూప్లో అయితే యాడ్ చేస్తుంటారు. ఎవరో తెలియని వాళ్ళు కూడా అయితే మనల్ని గ్రూప్లో యాడ్ చేస్తున్నారు. సో అలా కాకుండా మనకు నచ్చితేనే ఎలా జాయిన్ అవ్వాలి గ్రూప్లోకి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసేసగానే మీకు ఇక్కడ అకౌంట్స్ అని కనిపిస్తుంది కదా, సో అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు చూసినట్టయితే ప్రైవసీ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీరు కిందకి స్క్రోల్ చేసినట్టుంటే గ్రూప్స్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూసినట్టయితే ఎవ్రీవన్ మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అని ఉంది కదా, సో మై కాంటాక్ట్ ఎక్సెప్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరివి సెలెక్ట్ చేసేసారంటే మిమ్మల్ని అనేది ఎవరైతే గ్రూప్లోకి యాడ్ చేయలేరు. ఒకవేళ వాళ్ళు యాడ్ చేయాలనుకుంటే మీకు ఒక ఇన్విటేషన్ లింక్ అయితే పంపిస్తారు. సో దాన్ని క్లిక్ చేయగానే అందులో డీటెయిల్స్ అన్ని మీరు చూడొచ్చు ముందుని. సో చూసిన తర్వాత మీరు దాంట్లోకి జాయిన్ అవ్వచ్చా లేదా అని మీరు డిసైడ్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు మన థర్డ్ సీక్రెట్ ఏంటంటే చాలామంది రీడ్ రిసీప్ట్ని ఆఫ్ చేస్తుంటారు. సో అందువల్ల మనం మెసేజ్ చేసినా వాళ్ళు రీడ్ చేసినట్లు బ్లూ టిక్స్ అయితే మనకు పడవు. సో అది ఎలా కనుక్కోవాలని ఇప్పుడు మనం అయితే చూసేద్దాం. సో ముందుగా మనం ఎవరికైతే కాంటాక్ట్స్ చూడాలనుకున్నాం వాళ్ళని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే చూడండి, వాళ్ళకు చూసా కానీ వాళ్ళకి మనకైతే బ్లూ టిక్స్ పడలేదు. సో అలా కాకుండా ఇప్పుడు మనం ఎలా అంటే ఇప్పుడు వాళ్ళకనేది ఒక చిన్న వాయిస్ మెసేజ్ అని పంపిస్తాం. సో నేనైతే ఒక వాయిస్ మెసేజ్ పంపించాలనుకుంటున్నా. సో వాయిస్ని రికార్డ్ అయితే చేసిన తర్వాత మనం అయితే వాళ్ళకి సెండ్ చేద్దాం. సో సెండ్ చేసిన తర్వాత అది రిసీవ్ అయితే వాళ్ళకి చూసినట్టయితే అక్కడైతే బ్లూటిక్స్ పడతాయి. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ అది వినగానే మనకు అనేది బ్లూటిక్ అనేది పడిపోయింది. సో ఇలాగా మీరు కూడా మీ ఫ్రెండ్స్కి సెండ్ చేసినట్టయితే వాళ్ళు చదివారా లేదా అని కూడా తెలుసుకోవచ్చు. మన ఫైనల్ సీక్రెట్ ఏంటంటే మనం వాట్సాప్లో ఎక్కువగా ఎవరితో చాట్ చేస్తున్నామో కూడా తెలుసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూసేద్దాం. మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే ఇలా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో మీరు అక్కడ చూసినట్టయితే డేటా అండ్ స్టోరేజ్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీరు చూసినట్టయితే పైన స్టోరేజ్ యూసేజ్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూసినట్టయితే ఎవరితో ఎక్కువగా చాట్ చేస్తున్నారు లేదా ఎవరితో తక్కువగా చాట్ చేస్తున్నాం అని మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.